ఎందుకంటే మనం ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. అసలు ఆయనతో సినిమా తీస్తా అనేది ఒక డ్రీమ్. ఇక ఆ డ్రీము డెఫినెట్గా పాసిబుల్ అయింది మా బ్రదర్ అనిల్ వల్ల. దానికి ఎనీ టైం ఆయన గ్రేట్ఫుల్గా ఉంటాను. బట్ అది చెప్పలేదు, అది డెఫినెట్గా అసలు ఆ రోజు మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ. అసలు ఆయనతో ప్రాజెక్ట్ అనగా అసలు మేము ఊహించలా. అసలు మెగాస్టార్ గారు స్టోరీ సెట్ అవుతుంది, మేము ఆయనతో సినిమా తీస్తామని. ఇట్స్ ద మెమరబుల్ డే ఆఫ్ మై లైఫ్ అండి. రాంబాబు గారు మైక్ ఆన్ చేయండి. జర్నలిస్టులకి ఒక పరీక్షలా ఉంది, అందరూ ప్రిపేర్ అవుతామండి, ఎవరేమో మాట్లాడతారు. జనరల్గా మీరు వస్తే మాకు పరీక్ష అంటే ఏ డైలాగ్ ఏం చెప్తారు, వాళ్ళు చెప్పేశారు వీళ్ళు చెప్పేశారు అంటారు. అందుకని ఒకళ్ళు టెన్షన్ పడతా ఉంటారు. పైకి అడుగుతా క్వశ్చన్ సార్, డైలాగ్ చెప్పాలి రాంబాబు గారు. మళ్ళీ మీరు సెట్కి రాకపోరు, చిరంజీవి గారికి చెప్పకపోను. ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా ఒకసారి. ఇచ్చా ఇప్పుడు చెప్తారు ఏదో ఒకటి అనాలి, కమెంట్ ఏదో ఒకటి పొగడండి. నువ్వు కూడా హీరోగా పనికొస్తావమ్మా. థ్యాంక్ యూ సార్. సంక్రాంతి అంటేనే వైబ్ తెలుగు ప్రేక్షకులందరికీ. మీకు ఆ టేస్ట్ బాగా కుదిరింది. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా చూస్తూ ఉంటే రామ్ చరణ్ గారి సాంగ్ పెద్దిలో సాంగ్ ఫుల్ ట్రెండ్ నడుస్తుంది. దానికి సైమిల్టేనియస్గా ఇప్పుడు చిరంజీవి 2 పాటలు మీసాల పిల్ల కానీ శశిరేఖ నడుస్తుంది. ఇందులో కూడా ఏదో హుక్ స్టెప్ లాడితే స్టెప్ వేయించి చాలా హైప్ తీసుకొచ్చారని కొన్ని లీకేజ్ వచ్చింది, ఏమంటారు దీన్ని? అంటే ఫస్ట్ థ్యాంక్స్ టు ఆడియన్స్. మీసాల పిల్ల అనే సాంగ్ ఆల్మోస్ట్ 84-83 మిలియన్స్కి వెళ్ళిపోయింది. అదే మాకు ఒక తెలియని ఒక ఎనర్జీ క్రియేట్ చేసింది. అండ్ శశిరేఖ సాంగ్ కూడా 25 మిలియన్ వరకు దగ్గర వెళ్ళింది. అండ్ వెన్ సాంగ్స్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మధ్య వాళ్ళకి మనకి ఆ వ్యూస్ పెరుగుతున్న వాళ్ళు మన సినిమాని చూడాలని ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ ఉంది అనేది మేకర్స్గా మాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ 2 సాంగ్స్ రాబోతున్నాయి. అండ్ మీరు అన్నట్టు హుక్ స్టెప్ అది మీరు విట్నెస్ చేసినట్టున్నారు, ఆ రోజు సెట్లో ఉన్నట్టున్నారు. పర్లేదు చెప్పొచ్చు, అది మీరే చెప్పండి. చాలా బాగుంది స్టెప్ కూడా చాలా బాగుంది. సెట్లు అనుకోకుండా ఉంటుంది జరగడం వల్ల స్టెప్ చూసా. నిజంగా సంక్రాంతికి పెద్ద వైబ్ ఆ స్టెప్ కూడా. అది ఇది కొద్దిగా మార్క్ చేసుకొని ఫ్యాన్స్ యూజ్ చేసుకోవచ్చు. నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా డాన్స్ చేశారు చిరంజీవి గారు. అంటే మేమే షాక్ అయిపోయాం. సెట్ మొత్తం క్లాప్స్ కొట్టారు. మేమే షాక్ అయిపోయాం. ఆయన ఎనర్జీ, ఆయన వైబ్, ఆయన కసి, ఇక అది మాటల్లో చెప్పలేను. అది ఎప్పుడో మేము కరెక్ట్ టైం చూసి వదులుతాం. అది మీరు అన్నట్టు వైబ్ అయిపోతుంది. సెట్లో మొత్తం సాంగ్ షూటింగ్ అవగానే అంతా క్లాప్స్ కొట్టగానే నాకు నేను ఎగ్జాగరేట్ చెప్పట్లేదు. 1990లో గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారు ఆ ఓపెనింగ్ కళ్ళద్దాలు పెట్టుకుని గన్తో ఒక స్టైల్ నుంచి చూసారా, అలా ఉన్నారు. ఇప్పుడు అలాగే ఉన్నారు. లైవ్లో నేను చూశాను, మీరు చూశారు. సో సార్ అనిల్ గారు, సాహు గారు 12వ తారీఖు డేట్ వేశారు. ఇప్పుడు అంతా ప్రీమియర్లు 11 ఈవినింగ్ నుంచి మొదలు పెడతా ఉన్నారు. అంటే అమెరికాలో షో పడే టైం ఇక్కడ షో వేస్తూ ఉన్నారు. 11 ఈవినింగ్ వేస్తారా లేదా ఎర్లీ మార్నింగ్ ఏమన్నా షోతో స్టార్ట్ చేయబోతున్నారా? 12 ఎర్లీ మార్నింగ్ నుంచి. అది ఒకసారి ఇంకా డిస్కషన్ నడుస్తుంది సార్. ఒకసారి ఇంకా క్లారిటీ రావాలి దాని మీద. ఇక్కడ అదే ఇందాక అడిగినట్టు రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఒకసారి అన్నీ మాట్లాడుకుని మాకు క్లారిటీ వచ్చినాక డెఫినెట్గా అనౌన్స్ చేస్తాం. ఇంకా టైం పడుతుంది. యాక్చువల్గా ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్కి మర్చిపోయాను చెప్తాము. నేను బ్రదర్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పినాక నాకు ఫోన్ చేసి ఇవాళ నుంచి నువ్వు మెగా ప్రొడ్యూసర్ బ్రదర్ అన్నాడు. యాక్చువల్గా మర్చిపోయాను చెప్తాం. అనిల్ గారు భయ్యా, ఇక్కడ మీరు ఒరిజినల్గా చిరంజీవి గారే మీరు లేట్గా వచ్చారా, ముందు వచ్చారా? లేట్ ఒక సాంప్రదాయం నడుస్తుంది, సభా సాంప్రదాయం. అయ్యో, వెల్కమ్ మిస్ జోలా, ఐ వాంట్ ఇంటర్గేట్ యూ. అది బెస్ట్, ప్లీజ్ ఇంటరాగేట్ చేయండి మిస్ జోలా. అంటే యాక్చువల్లీ చిరంజీవి గారే ది బెస్ట్ డాన్సరు. ఆయన బెస్ట్ మూమెంట్స్ కూడా మీరు చాలా చూసుంటారు. ప్లస్ మీరు కూడా డ్యాన్స్లో చాలా గ్రిప్ ఉంది మీకు కూడా. సో ఈ సినిమాలో స్టెప్స్ వేసేటప్పుడు చిరంజీవి గారికి మీరు ఆయన ఇప్పుడు వరకు వేయని స్టెప్స్ కానీ ఏదైనా కొత్తగా కానీ ఏమన్నా మీ స్టైల్లో మీకు డ్యాన్స్లో గ్రిప్ ఉంది కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమన్నా ప్లాన్ చేశారా? నాకు డ్యాన్స్ అంటే ఇష్టం, బట్ నేను స్టెప్పులు క్రియేట్ చేసేంత కొరియోగ్రఫీ నాలో లేదు. బట్ మాస్టర్స్ ఏమైనా చెప్తే ఏమైనా చిన్న చిన్న ఇన్పుట్స్ ఇవ్వటం తప్ప. బట్ లక్కీగా ఈ సినిమాలో 4 సాంగ్స్ ఉన్నాయి. 4లో 2 విజయ్ పోలంకి చేశాడు. అండ్ అప్కమింగ్ డ్యాన్స్ మాస్టర్ ఆయన పుష్ప సాంగ్ చేశారు. అండ్ భాను మాస్టర్ శశిరేఖ చేశారు. అండ్ చిరంజీవి గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆటా సందీప్. తనకి చిరంజీవి గారి పిలిచి ఆఫర్ ఇచ్చారు,
చాలా అప్కమింగ్ గా అతను కూడా కొత్త చిన్న పాటలు వేసారు. మొన్న లేటెస్ట్గా ఛాంపియన్ సాంగ్ కూడా చేశాడు ఆ అబ్బాయి. సో నేను ఫస్ట్ కొత్త అబ్బాయి కదా, చిరంజీవి గారిని ఎలా హ్యాండిల్ చేస్తాడని ఒక చిన్న ఇది ఉన్నాను. బట్ ఇందాక ఆయన చెప్పింది ఒక సాంగ్ అదిరిపోద్దని చెప్పారు కదా, అది ఆ అబ్బాయి కంపోజ్ చేసింది. లక్కీగా అందరు డ్యాన్స్ మాస్టర్స్ అద్భుతంగా, ఎందుకంటే డ్యాన్స్ అంటే కొరియోగ్రాఫర్స్ అందరూ తెలుసో తెలియకో ఆయనకి ఎక్కడో చోట ఆయన అభిమానులు అయ్యే ఉంటారు. సో వాళ్ళకి తెలియని ఒక ఫ్యానిజం బయటకు వస్తుంది. సాంగ్ మనం అనుకున్న దానికంటే అద్భుతంగా కంపోజ్ చేస్తారు. సో అందుట్లో మీలో కూడా వచ్చింది, మీరు కూడా మేకింగ్లో కనపడ్డారు డ్యాన్స్ వేస్తూ. చెప్పండి, అన్నీ చెప్పండి. ఇందాకేదో చెప్పాను కదా, వాళ్ళ మధ్య కనపడతాను. అది డ్యాన్సా, మాటలా, డైలాగులు అనేది ఒక్కటి ట్రిక్కీ క్వశ్చన్ అనుకోండి. మీరు రవి గారితో సినిమా చేశారు, రవితేజ గారితో. ఆయన దగ్గర నుంచి అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకున్నారు. ప్లస్ బాలయ్య బాబుతో కూడా చేశారు, అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకున్నారు. వెంకటేష్తో చేశారు, అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి గారితో కూడా చేస్తున్నారు. ఐ థింక్ డెఫినెట్లీ వీఆర్ హోపింగ్ దట్ ది బెస్ట్. సో మీరు ఎవరితో సినిమా చేస్తే వాళ్ళకి ఫ్యాన్ బాయ్గా మారిపోవడం, పరకాయ ప్రవేశం చేసేయడం, ఇది ఎలా సాధ్యం అవుతుంది? మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. నేను ఏ సినిమా చేస్తానో ఆ సినిమాకి హానెస్ట్గా ఆ హీరోకి నేను భక్తుడిని అయిపోతాను. లేకపోతే నేను అంత 100% ఎఫర్ట్స్ పెట్టలేను. సో ఆ వైబ్లో ఉంటాను, వాళ్ళ సినిమాలు చూసి పెరిగొచ్చిన అని. సో వాళ్ళందరితో అండ్ దట్టు వాళ్ళతో నేను మింగిల్ అయ్యే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఫ్రెండ్లీగా వాళ్ళకి కంఫర్ట్ ఇస్తూ, సో తెలుసో తెలియకో వాళ్ళు చేయాల్సిన దానికంటే ఇంకొక 100% బెస్ట్ చేస్తారేమో నా ఫీలింగ్. బికాస్ ఆఫ్ దట్ వైబ్, వాళ్ళతో నేను ఉండే విధానం, నా బిహేవియర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళకి నా మీద ఉండే ప్రేమ అది డబల్ అయ్యి అది వాళ్ళ యాక్టింగ్లో కూడా కనపడద్దని నేను నమ్ముతాను. అంటే వాళ్ళకి నేనేం నేర్పేది ఏం లేదు, వాళ్ళ దగ్గర ఉన్న బెస్టే నా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా బెస్ట్ అవుతుంది. సో దట్స్ మై కంగ్రాచులేషన్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అనిల్ గారు సార్ ఇక్కడ యా సార్, షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తలంచుకెళ్తున్నాను, అదే నీ వైపు ఉంటే తలలో తీసుకెళ్ళేవాడిని. సార్ ఇది మ్యాచ్ చేస్తాం కొంచెం బాగుంది, అది ఇంకా ఎనర్జీకి చెప్తే అదిరిపోద్ది. చెప్పాలి సార్. చిరంజీవి గారు సార్, చిరంజీవి గారు సార్ డైలాగ్ కోసం చార్జ్ చేయవచ్చు సార్. సార్ అందరూ అడిగేదే రెగ్యులర్గా కాకపోయినా అనిల్ రావుపూడికి ఎలా సాధ్యపడుతుంది? ఎందుకంటే ఎవరు ప్రమోషన్కి రాని నయనతారని ఎయిర్పోర్ట్ నుంచి కార్లో తీసుకొస్తూ ప్రమోషన్ చేయించారు. మిగతా డైరెక్టర్లు అయితే చాలా బాధపడుతున్నారు సార్. ఇంత ప్రమోషన్ ఎలా కుదురుతుంది, అనిల్కి ఎలా ఇస్తారు అని ఎలా కుదురుతుంది సార్? వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకి? అలాగే చిరంజీవి గారిని సిటీ బస్ ఎక్కించారు, అది ఎలా సాధ్యపడుతుంది, ఎలా చెప్తారు, ఎలా కనిపించారు? అంటే సో నేను ఫస్ట్ చాలామంది అడిగారు నయనతార ఎలా ఒప్పుకుందంటే నా టైం బాగుండి ఒప్పుకుంది అంతే. సో నేను చెప్పిన టైం బాగుంది, గ్రహ బలాలు బాగున్నాయి, ఒప్పేసుకుంది. సో అదొకటి, అది కాక కాన్సెప్ట్ అమ్మాయికి బాగా నచ్చింది. సో అది అయింది. ఇకపోతే చిరంజీవి గారు గుర్రాన్ని ఎక్కించాం, గుర్రం పట్టుకున్నారు ఆయన, స్కూల్ బస్ అంటే సాంగ్లో ఒక ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పాట ఇది. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ అంటే పెద్దది కాదు, ఎలా వీళ్ళిద్దరు కలిశారు అనే ఒక చెప్పే కథలో వచ్చే ఒక బ్యూటిఫుల్ సాంగ్. సో ఒక 8-10 years బ్యాక్ కథ కాబట్టి ఆయన కొద్దిగా ఆ టైంలో ఆ జోన్లో చూపించాలని చెప్పి వాళ్ళిద్దరు ఎలా వాళ్ళ మధ్య జర్నీ జరిగింది అనేది ట్రై చేశాను. సార్ చిరంజీవి గారి టైమింగ్ అద్భుతంగా ఉంటుంది, అలాగే వెంకటేష్ గారి టైమింగ్ కూడా అద్భుతం. వాళ్ళిద్దరం టైమింగ్ని మ్యాచ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది సార్? ఆ సీన్ తీసేటప్పుడు ఒక డైరెక్టర్గా మామూలుగా ఎంజాయ్ చేయరు, వాళ్ళిద్దరు టైమింగ్ మ్యాచ్ చేసినప్పుడు ఎలా అనిపించింది సార్? నేనైతే థియేటర్లో రాబోయే రియాక్షన్ నేను అక్కడ ఉండి లైవ్లో చూసాను ఫీలింగ్ వచ్చింది. నేను క్లాప్స్ కొట్టేసి చప్పట్లు కొట్టేసి వీలైతే ఇద్దరిని హక్ చేసేసుకొని భుజాలు కొరికేసి గిల్లేసి గిచ్చేసి, నా లవ్ చాలా చాలా క్రూయల్గా ఉంటుంది. సో వెళ్ళిపోయి ఆ ఇద్దరిని పట్టేసుకొని, అంటే తెలియని స్పేస్ ఉంటుంది. చిరంజీవి, నేను వెంకటేష్ గారి దగ్గర ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వగలిగానో చిరంజీవి గారి దగ్గర కూడా అంతే ఫ్రెండ్లీగా. ఆయన నిజంగా అనిపిస్తుంది అంత పెద్ద లెజెండరీ స్టార్, మెగాస్టార్ ఆయన మనకి అంత కోఆపరేటివ్గా అంత ఫ్రెండ్లీగా కలిసిపోయి ఏదో ఫ్రెండ్లీ స్పేస్లో ఉండటం అనేది నేను చాలా షాకింగ్ అనిపించింది. సో ఆ వైబ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ షూటింగ్ స్పాట్లో వాళ్ళిద్దరితో కలిసి మేము ఒక 10 days పనిచేసాం చిరంజీవి గారు, వెంకటేష్ గారితో. నా కెరియర్లో, నా లైఫ్ టైంలో ఆ 10 days ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. సార్ చిరంజీవి గారు నచ్చితే ఒక లుక్ ఉంటుంది, సీను నచ్చకపోతే ఇంకో లుక్ ఉంటుంది. ఎప్పుడన్నా రెండు చూసారా? అస్సలు ఈ సినిమాకి ఆయన ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేశారు. నిన్న వెళ్తూ కూడా షూటింగ్ స్పాట్లో లాస్ట్ వర్కింగ్ డే ఆయన మనసులో మాటలు మా అందరి ముందు, యూనిట్ ముందు చెప్పారు. అది నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను కెమెరాలో, మన సినిమా కెమెరాలోని. ఎంత బాగా ఆయన ఈ జర్నీని ఎంజాయ్ చేశారనేది చాలా చాలా హార్ట్ టచింగ్ అనిపించింది మా టీం అందరికీ. అండ్ ఈ ఎంజాయ్డ్ ఏ లాట్, అది మాత్రం చెప్పగలను. సార్ మాతో జర్నలిస్టులు అందరితో చిరంజీవి గారి డైలాగ్ చెప్పించారు. చిరంజీవి గారి డైలాగ్ మీ నోట్లోంచి ఒకటి అనాలి. నేను చెప్తా, ఫ్లోలో చెప్తా. అనిల్ గారు,
సార్ హలో సార్ ఓకే దిస్ ఇస్ చందు సో అంటే చిరంజీవి గారి డైలాగులు అంటే చాలా ఉంటాయి ఆల్రెడీ కొన్ని చెప్పారు బట్ చెప్పిందే చెప్పచ్చా సార్ లేకపోతే వేరేదే ఉంది చెప్పింది బాగా చెప్తారంటే చెప్పొచ్చు Done, sir. Yeah. కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా వారణాసిలో ఉంటున్నాడు తన వరస మార్చుంటాడు అనుకుంటున్నారా అదే రక్తం అదే పౌరుషం షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకెళ్తున్నా అదే నీ వైపు ఉంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని ఓ సార్ ఇంకోటి అంటే నాకైనా అంటే మీకు ఎలా వెంకటేష్ గారు అంటే ఇష్టమో నాకు అలా వెంకటేష్ గారు అంటే ఇష్టం సో ఈరోజు వెంకటేష్ గారు పుట్టిన సందర్భంగా ఆయన డైలాగ్ ఎందుకంటే సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఆయన డైలాగ్ కూడా మీకు డెడికేట్ చేద్దాం అనుకున్నా విత్ యువర్ పర్మిషన్ ఓకేనా సార్ ప్లీజ్ డన్ తులసి సినిమాలో నుంచి సార్ ఓకేనా సార్ అయ్యో అసలు వెయిట్ చేస్తున్నాను నీ పెర్ఫార్మెన్స్ యా నరకమన్నావు కదరా రా మీసం మెలేసావు కదరా మెలేరా మీసం తొడగొట్టావు కదరా కొట్రా తొడ నీ బలం బలగం దశరేమో ఈ ఊరిలోకి వచ్చి 10 మందిని ఎత్తికెళ్ళగలరేమో అదే నేనైతే మీ ఊరి నడిబొడ్డులో గుడి దగ్గర కొడతా బడి దగ్గర కొడతా ఏయ్. ఇళ్ళల్లో దూరి ఏరి ఏరి కొడతా ఏయ్ తులసి పర్వతనేని తులసి రా Claps, గట్టిగా clap. And మన మీడియా ఫ్రెండ్స్లో కూడా ఇంత టాలెంట్ ఒకటి ఈవెంట్లు ఎక్స్పెక్ట్ చేద్దాం సో మీరు సడన్గా డైలాగులు అంటే ఆయన పాపులర్ డైలాగులు చాలా ఉంటాయి చెయ్యి రఫ్గా ఉందనో లేకపోతే పేక్కు వస్తాను బట్ అవి కాకుండా మీరు సడన్గా అడితే నాకు పూర్తిగా డైలాగ్ గుర్తులేదు కానీ కొంతవరకు ట్రై చేస్తాను మీరు బాగా చెప్పాలి ఆ? బాగా చెప్పాలి అంటే ముందు డైలాగ్ గుర్తుండాలి ఎందుకంటే ఆయన ఎన్ని సినిమాలు మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కెమెరా ఉంది మీ మీద మైక్ ఉంది చూసుకోండి మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ జంజాల్ గారు ఓ ఆయన సినిమాలో ఒక ఫన్ డైలాగ్ ఉంటుంది నేను అవసరం లేని చోట అధిక ప్రసంగం చేయను అలా అని అవసరమైతే ఆవకాయ నుంచి అణుబాంబు దాకా అనర్గళంగా మాట్లాడగలను కొన్నిసార్లు అనవసరమైన సందర్భాలు అవసరమైన సందర్భాలు అనవసరమైనట్టు కనిపిస్తాయి కానీ ఇక్కడ ఎక్కువ కొంచెం ఉండదు అయితే నేను సూక్ష్మ దృష్టితో అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు గ్రహించి ఎక్కడ ఏది మాట్లాడో అదే మాట్లాడతాను ఎందుకంటే నేను మితభాషిని కదా బాండ్ జేమ్స్ బాండ్ సూపర్ పూర్తి గారు సూపర్ యాక్చువల్గా నాకు దీనికన్నా కూడా సార్ నాకు అంటే మళ్ళీ ఈ మనోభావాలు ఇవన్నీ వస్తాయని భయం కానీ నాకు చాలా ఇష్టమైన సినిమాలో ఆయన ఆపద్బాంధవుడు ఆయన ఎన్ని వేరియేషన్స్ బయటకు వస్తాయంటే ఆ సినిమాలో ఆయన వేసి వస్తాయి అందులో ఆయన తండ్రి లాంటి జంధ్యాల చనిపోతే ఆయన పడవ నడుపుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళిపోయి అక్కడ మట్టితో శివలింగం చేసి ఆ శివలింగాన్ని చేతితో పట్టుకు మాట్లాడతారు గుర్తులేదు బోళాశంకరుడు పరమేశ్వరుడు ఇలా ఇంకో పేర్లు చెప్పి ఇవన్నీ నీ పేర్లే కదా ఇన్ని మంచి మంచి పేర్లు ఏ మంచి పని చేయి నీకెందుకయ్యా ఈ పూజా పునస్కారాలు ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ అని చెప్పి చాలా ఆవేశంగా లెంగ్ది డైలాగ్ మాట్లాడతారు అది చాలా బాగుంటుంది ఇంకా కానీ గుర్తులేదు కానీ నాకు సూపర్ మూర్తి గారు మీరు ఒకటి అడిగితే 2 డైలాగులు చెప్పారు సరే ఇందుకు క్వశ్చన్ ఏంటంటే చెప్పండి సార్ చిరంజీవి గారిని ఇప్పుడు కటౌట్లన్నీ చూసామని చూసాం మేము 80s 90s ఎలా చూసామో మీరు మళ్ళీ అలా చూపిస్తున్నారు ఆ ఎనర్జీగా చూపిస్తున్నారు అంటే కేవలం ఇదే మెయిన్ కీలకంగా ఉంటుందా సినిమాలో ఒక మంచి కథ ఉంటుందా అంటే ఏదో అలా పండక్కి సరిపోయే లైట్ కథైనా లేదంటే ఒక ఇన్డెప్త్ కాస్త బరువైన కథ ఉంటుందా కంపారిటివ్లీ సంక్రాంతికి వస్తున్నాం కంటే స్టోరీ వైజ్ చాలా కొద్దిగా డెప్త్ ఉన్న స్టోరీ అండి ఇట్స్ లైక్ నాట్ లైక్ ఏ ఫన్ ఏదో ఎంటర్టైన్మెంటే కాకుండా బ్యూటిఫుల్ ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉంటాయి అండ్ చిరంజీవి గారికి నయనతార గారికి అండ్ 2 పిల్లలు ఉంటారు సినిమాలో ఆ పిల్లల మధ్య ఆయనకు వచ్చే సన్నివేశాలు అండ్ ఈ సినిమాని నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ ఒక డ్రామా కూడా సస్టైన్ చేస్తూ వెళ్తుంది సో కంపల్సరీ ఫన్నే కాదు ఎమోషనల్ పోర్షన్ కూడా ఉంటుంది సినిమా వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా బో ఇది నా డైలాగు
సో మెగాస్టార్ గారితో చేయడం అనేది ప్రతి దర్శకులకి ఒక డ్రీము, ఒక ఇది. అది మీకు షార్ట్ టైంలో రావటం, డబుల్ హ్యాట్రిక్ శ్రీకారం చుట్టడం మీకు ఎలా అనిపించింది? చాలా ఎగ్జైటెడ్గా అనిపించిందండి. ఆయనతో నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అండ్ చిరంజీవి గారిని ఒకవేళ నేను డైరెక్ట్ చేస్తే ఎలా చూపించాలని ఒక డ్రీమ్ ఉంటుంది కదా, సో అది దీంతో ఫుల్ఫిల్ అయింది. అండ్ ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా చిరంజీవి గారు ఈ సినిమాలో కనపడబోతున్నారు నాకు. సుస్మిత గారు సరిపోతుంది. డాడీతో సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో మీకు ఉంది. అది అంతకుముందు ఇంకో దర్శకులతో అనుకున్నా ఆ కథ సెట్ అవ్వలేదు. మళ్ళీ ఇది రావటం ప్లస్ ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ రావటం గురించి, ఇంతకుముందు మీరు నిర్మాతగా చిన్న సినిమా చేసినా కానీ మీరు ఆల్రెడీ ఓటీటీలో కానీ ఇవన్నీ మీరు అక్కడ నిర్మాతగానే పేరు సంపాదించుకున్నారు, మంచి పేరు సంపాదించుకుని అవార్డ్స్ కూడా సంపాదించుకున్నారు. సో ఫస్ట్ టైం డాడీతో ఈ సినిమా చేయడం గురించి ఏం చెప్తారు? డాడీతో ఈ సినిమా చేయడం గురించి, ఆ కోరిక నెరవేరడం గురించి ఏం చెప్తారు అంటున్నాను. ఆల్రెడీ ప్రొడ్యూసర్గా మీరు ఇంతకుముందు స్మాల్ ఫిల్మ్ తీశారు, అయితే డాడీతో ఈ బిగ్ ఫిల్మ్ చేయడం గురించి ఏం చెప్తారు? మీరు లాస్ట్ క్వశ్చన్లో ఏమన్నారంటే ఏం చెప్పారు ఆయనకి? మామూలుగా ఫస్ట్ ఫిల్మ్ని డెబ్యూ ఫిల్మ్ అంటారు, కానీ ప్రతి ప్రొడ్యూసర్కి ఏంటంటే మెగా డెబ్యూ కావాలి. సో దట్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ. సో ఆ ఆపర్చునిటీ నాకు ఈ విధంగా ఈ కాంబినేషన్లో రావడం, దానికి అసలు బ్యూటిఫుల్ స్టార్ కాస్ట్ మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నయనతార గారు అండ్ వండర్ఫుల్ ఆర్టిస్టులు అందరూ రావడం అన్నది ఇట్స్ హ్యూజ్ 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 బ్లెస్సింగ్. అండ్ ఇలాంటి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అన్నది ఇంకా అంతగానే నేను ఐ కాంట్ ఆస్క్ ఫర్ అ బెటర్ ఆపర్చునిటీ ఫర్ అ మెగా డెబ్యూ ఫిల్మ్. సాహు గారు ఇంకొక డైలాగ్ చెప్పాలి మీరు. ప్రశ్నకు ఒక డైలాగ్ అన్నా ఒకటి చెప్పండి. చేయి చూసావా ఎంత రఫ్ ఉందో, రఫ్ ఆడించేస్తా. సురేష్ గారిని డైలాగ్ అడగకూడదండి, స్టెప్ అడగాలి. ఇది కదా ఖచ్చితంగా మంచిది అది, బట్ దానివల్ల అది ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా మీరు చెప్పండి. ఎవరికి మాకా మీకా? ఆయనకా మాకా? సాగు గారు ఇంతకుముందు భగవంత్ కేసరి కూడా మీరు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. ఆ కోణంలో ఈ సినిమాని చూడొచ్చా అంటే అవార్డ్స్ పరంగా? డెఫినెట్గా సార్, ఈ సినిమాలో కూడా మంచి స్టోరీ, ఎమోషన్ అండ్ ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా ఎమోషనల్ ఫీలింగ్గా చూస్తే ఈ సినిమాకి కూడా అదే ఛాన్స్ ఉంటుందండి. సుష్మిత గారు. అనిల్ గారు, నేను వెంకట్ ఎన్టీవీ అండి. నాకు నచ్చిన డైలాగ్ అంటే చిరంజీవి గారిది ఠాగూర్ సినిమాలో ఏంటంటే పని చేయించుకోవటం మన హక్కు, దాని లంచంతో మాత్రం కొనొద్దు. చిరంజీవి గారిలా చెప్తారా, ట్రై చేస్తారా? చిరంజీవి గారిలా ట్రై చేస్తారా? పని చేయించుకోవటం మా హక్కు అనేది ఆయన స్టైల్లో. ఆయన ఆ డైలాగ్ ఆయనలో చెప్పాలంటే మన వల్ల అయ్యేది కాదు, కానీ అది మాత్రం ఒక ఇన్స్పైర్డ్ డైలాగ్. అప్పుడు బాగా ఇదైపోయిన డైలాగ్ అది. ఓకే, అది. సో ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి వస్తుంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం, వెంకీ మామూలు, ఇప్పుడు ఇది ఈ ఇద్దరితో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఇద్దరిని? సో ఫస్ట్ డే మాత్రం కొద్దిగా నర్వస్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇద్దరు స్టార్స్ని ఒక ఫ్రేమ్లో చేంజ్ చేయప్పుడు డైరెక్టర్గా నేను వాళ్ళకి యాక్టింగ్ చెప్పేటప్పుడు, ఇద్దరికి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలని చిన్న నర్వస్ ఫీల్ అయ్యాను. కానీ ఇద్దరు మనకి ఒక ఇంటర్ స్టూడెంట్స్లా క్లాస్లో బ్యాక్ బెంచ్లో అల్లరి చేస్తారు కదా, సో అలా కలిసిపోయి ఎంత అద్భుతంగా చేశారంటే అసలు నాకు అసలు జీరో స్ట్రెస్, అసలు ఏమీ లేదు, హ్యాపీగా వాళ్ళతో కలిసిపోయి పనిచేశాను నేను. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఇద్దరు హీరోలు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు. ఇద్దరు కాంబోలో సాంగ్ వస్తుందన్నారు, అది నాటును మించిపోయేలాగా ఆ స్టెప్ ఏదో వేయిస్తారు, హుక్ స్టెప్ అనేసి బాగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. అంటే నాటు స్పీడ్ వేరు, ఈ పాట స్పీడ్ వేరు. బట్ ఇది ఇద్దరు కలిసి నటించడం ఒక ఫ్రేమ్లో ఒక ఎగ్జైట్మెంట్, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం కూడా మనకి చూడటానికి ఐ ఫీస్ట్లో ఉంటుంది. సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ సాంగ్, అది త్వరలో మీ ముందుకి రిలీజ్ చేయబోతున్నాం. మీరు కూడా హీరో లాగా ఉన్నారు, ఆన్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించబోతారు ఏంటి అసలుకి? రియల్లీగా చెప్తున్నానండి, మీరు చాలా సరే మీకోసం ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య కనపడతాను నేను ఒక మాట ఇచ్చాను కదా ముందు ప్రెస్ మీట్లో, కనపడ్డా. అది అనిల్ గారు ఇక్కడ సార్ అనిల్ గారు ఇక్కడ సుష్మిత గారు ఏమండి గోల్డ్ బాక్స్లో సుష్మిత గారు. అన్వర్ గారు డైలాగ్ చెప్పాలి ఫస్ట్. పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. సుష్మిత గారు, నాన్నగారితో ప్రొడ్యూస్ చేయడం అన్నది నిజంగా చాలా పెద్ద
అదొక డ్రీమ్ లాంటిది. గోల్డ్ బాక్స్ అనే మీరు ప్రొడక్షన్ హౌస్ పెట్టి సోలోగా చేసే సత్తా ఉండి కూడా ఎందుకు చేయలేదు? ఇప్పుడు 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 మనకున్న ఆపర్చునిటీస్లో అండి గుడ్ స్టోరీస్ దొరకడం అండ్ గుడ్ టీమ్ దొరకడం అన్నది ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్. సో అలాంటి బాగా ఫ్రెండ్లీగా ఉండి అండ్ సేమ్ మైండ్ సెట్ ఉన్న టీమ్స్ ఉన్నప్పుడు కలిసి చేయడం అన్నది ఇట్స్ ద మోస్ట్ వైజ్ థింగ్. అండ్ కొలాబరేటివ్ వర్క్ ఎప్పుడు ఇస్ బిన్ అ బెటర్ వర్క్ దెన్ వర్కింగ్ సోలో అండి. అండ్ ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ అ ఫ్యామిలీ. సో మనం కలిసి మన ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకోవడం అన్నది ఇట్స్ వెరీ న్యాచురల్ థింగ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇట్స్ గుడ్ అండ్ డబుల్ ద ఎనర్జీ వెన్ వీ హ్యావ్ గుడ్ పార్ట్నర్స్ ఆన్ బోర్డ్. సో ఐ థాట్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ టు డూ దిస్. నెక్స్ట్ సోలోగా ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి. అంటే అలాంటి ఆపర్చునిటీస్ వస్తే వీల్ నెవర్ మిస్ ఇట్ అండ్ వీల్ ఆల్వేస్ బీ ట్రయింగ్ ఫర్ గుడ్ స్టోరీస్. గుడ్ స్టోరీస్ రావడం అన్నది ఇస్ ఆర్ ప్రైమ్ మోటో. మీరు సెట్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి వెల్కమింగ్ ఎలా ఉండేది? ప్రొడ్యూసర్ గారు వస్తున్నారు అన్నట్టు చూసేవాళ్ళు ఆయన? ఈ సినిమాలో అందరం ఎలా పనిచేసామంటే మేము ప్రొడ్యూసర్, ఈయన డైరెక్టరు అలా కాదండి. ఈయన చెప్పినట్టు ఒక క్లాస్ రూమ్ లాగా అందరం కలిసి లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ద ఎనర్జీ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ స్టోరీ నుంచి వచ్చింది. ప్లస్ ఈయన అనిల్ గారి దగ్గర నుంచి. ఈయన అసలు ఎవరిని కూర్చొనివ్వరు, ఎవరిని ఇలా ఒక డల్ మూమెంట్ ఉండదు. ఈయనతో ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతి మూమెంట్ నవ్వు, ఫన్ను, ఎంటర్టైన్మెంట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఆయన అన్నట్టు ఈ సినిమాలో ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్రతి మూమెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫన్ అండ్ కామెడీ కాదు. ఇట్ ఈస్ అ వెరీ డీప్ ఎమోషనల్ కనెక్ట్ ఉంది. యాజ్ అ ఉమెన్ ఐ కెన్ టెల్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఈజ్ అ హ్యూజ్ బేస్ ఫర్ ద స్టోరీ. సో అందుకనే ఇట్స్ గోయింగ్ టు బి అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే నాట్ జస్ట్ ఫర్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ బట్ ఇట్స్ అ హ్యూజ్ ఫ్యామిలీస్ అంటే ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ తోటి ఎమోషన్స్, ఆ బాండ్ ఎలా షేర్ చేసుకోవాలనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారండి. సో ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అనిల్ గారు, ప్రతిసారి సంక్రాంతి అనేది ఒక రేస్ లాగా మీరు పరిగెట్టిస్తున్నారా మిమ్మల్ని సంక్రాంతి రేసులోకి? ఎవరిని? మీరు పరిగెడుతున్నారా కావాలని, లేదంటే ప్రొడ్యూసర్స్ పరిగెట్టిస్తున్నారా సంక్రాంతి రేస్లో? అంటే నేనే పరిగెడుతున్నానండి, మా హోటల్. నాకు చెప్పాను కదా ఇందాక, సంక్రాంతి అంటే నాకు ఒక తెలియని ఒక కనెక్ట్ ఉంది. అంటే ఏదో స్కూల్కి హాలిడేస్ ఇస్తే మన చుట్టాలింటికి వెళ్ళి వాళ్ళతో ఇందా చెప్పినట్టు సరదాగా టైం స్పెండ్ చేస్తానని. సో సంక్రాంతికి థియేటర్లో ఉండే వైబ్ వేరు అండ్ వచ్చే ఆడియన్స్ సెటప్ వేరు. చాలా చాలా చేంజ్ ఉంటుంది సంక్రాంతికి వచ్చే ఆడియన్స్ కూడా. చాలా రూటెడ్ నుంచి కింద ఉన్న అందరూ ఫ్యామిలీతో సహా, అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, అక్కడ అందరూ సరదాగా ఫ్యామిలీతో కలిసి ఒక సినిమా చూస్తారనుకునే స్పేస్ అది. సో అక్కడ ఒక మనం మంచి ఎంటర్టైనర్స్, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్స్ చేయిస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నా జోనరు, నా స్ట్రెంగ్త్ నాకు అక్కడే కనపడుతుంది. సో వై నాట్ అని చెప్పి ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్. హోప్ ఆడియన్స్ మనల్ని ఎంకరేజ్ చేసినంతకాలం విల్ ట్రై ఫర్ దట్. కుదరినప్పుడు మనం ఏం చేయాలి. అనిల్ గారు, సార్ అనిల్ గారు, నిశాంత్ గారు, ఇందాక డైలాగ్ ఒక నెల రోజులు సాగుకొడతానన్నారు. ఇది అయిపోయాక ఓకే, నెల రోజులు సాగుకొడతానన్నారు. కానీ మీ నెల రోజులు ఏంటంటే కొంచెం సరదాగా ఉంటుంది, మిగిలిన ప్రమోషన్స్ కొంచెం సీరియస్గా ఉంటాయి. మీరైతే ఇలా కూర్చోబెట్టి ఏదో కాస్త సరదాగా ఆడిస్తూ ఉంటారు. అండ్ డైలాగ్ విషయానికి వచ్చే ముందు ఒక 2 జనరేషన్ స్టార్స్, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, మనలో చాలామంది వాళ్ళిద్దరిని చూస్తూ పెరిగాం. అసలు ద మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ సంక్రాంతి ఏంటంటే వాళ్ళిద్దరిని ఒక స్టేజ్ మీద చూడడం. ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా లక్కీ వాళ్ళిద్దరిని డైరెక్ట్ చేయగలగడం. అండ్ వీఆర్ లక్కీ ఇప్పుడు ఏంటంటే ఇద్దరిని కలిసి చూడడం. ఈగర్లీ వెయిటింగ్. ఇక్కడ వాళ్ళిద్దరినే తీసుకొచ్చుంటే చాలా బాగుండేది. ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఒక స్టేమేజ్కి వస్తారు. అది ఫర్దర్గా వేరే ఈవెంట్లో ప్లాన్ చేస్తాం. అండ్ డైలాగ్స్ విషయానికి వస్తే చిరంజీవి గారు డైలాగ్స్ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే చాలామంది చాలా పెద్ద డైలాగులతో చాలా ఇంప్రెసివ్గా మాట్లాడతారు. కానీ చిరంజీవి గారు బ్యూటీ ఏంటంటే చాలా చిన్న డైలాగ్స్ ఉంటాయి. ఆ చిన్న డైలాగ్స్లోనే మ్యాజిక్ ఉంటుంది, అదేంటో అర్థం కాదు. అండ్ మెయిన్లీ గ్యాంగ్ లీడర్లో చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా అనే డైలాగ్ కానీ, లేకపోతే ముఠా మేస్త్రిలో మరీ స్పీడ్ అయిపోకు ఆ స్టోరీ మార్చేస్తా అనే డైలాగ్ చాలా సింపుల్ డైలాగ్. చూడడానికి ఏంట్రా ఇంతే ఉన్నాయి అన్నారు, కానీ అది ఒక బ్యూటీ యాడ్ చేస్తారు అన్నమాట. అదే. అండ్ క్వశ్చన్ విషయానికి వస్తే 12th అనౌన్స్ చేశారు సంక్రాంతి డొమెస్టిక్ మార్కెట్స్కి. ఇంకా అయ్యో సార్ ఊరుకోండి సార్, డొమెస్టిక్ మార్కెట్స్కి తిరుగులేని డేట్.
బట్ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్ మండే రిలీజ్ అంటే ప్రీమియర్స్ ఆటోమేటిక్గా సండే వస్తాయి. సండే యూజువల్గా ఓవర్సీస్లో కొద్దిగా స్లో ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ వీక్ డేస్. మరి దాన్ని ఎలా కాంపన్సేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను, ఎందుకంటే ఈవేళ నైజాం ఎంతో అమెరికా కూడా అంతే పెద్ద మార్కెట్ అయిపోయింది కదా. నాకు తెలిసి వీఆర్ ఎయిమింగ్ ఫర్ లాంగ్ రన్ అండి. అంటే సంక్రాంతికి వస్తున్నాం కూడా మనం యాక్చువల్గా వీకెండ్ రాలేదు. అండ్ ట్యూస్డేనో ఐ థింక్ ట్యూస్డేనో పడ్డాయి. అట్లీస్ట్ ఇది సండే పడుతుంది, సంక్రాంతికి వస్తున్నాం మండే పడింది ప్రీమియర్స్, ట్యూస్డే రిలీజ్ అయింది. బట్ రెవెన్యూ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 3 million చేసింది సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ రన్. సో సినిమా కంటెంట్ కనుక ఆడియన్స్కి నచ్చుతుంది అని ఉంది. మాకేంటంటే ఫెస్టివల్కి సాధ్యమైనంత దగ్గరగా ఉంటే బాగుంటుంది అనేది స్ట్రాటజికల్గా ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళందరూ మాట్లాడుకున్నాం. ఏంటంటే సో భోగి 14th 13th, చాలామంది 13th అంటున్నారు, 14th అంటున్నారు. సో పండుగ ఎంత ఉంటే దగ్గరగా ఉంటే అంత బాగుంటుంది అనే ఒక చిన్న దీంట్లో 12th ఫిక్స్ చేసామండి. సాహు గారు సార్, మొత్తం డిస్కషన్ అంతా టికెట్ రేట్లు ప్రీమియర్స్ వీటి మీద నడుస్తుంది. కోట్ల దాకా వెళ్ళింది. మినిస్టర్ గారు కూడా చెప్పారు ఈ ప్రీమియర్స్ ఉండవు ఇక ఇదని చెప్పి. ఆబ్వియస్లీ మీ బ్యానర్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ సినిమా అయి ఉంటుంది. సో ఏంటి సార్ ఆ ప్రీమియర్స్ లేకపోతే రేట్లు ఎలా ఉండబోతున్నాయి సార్? డెఫినెట్గా ఇప్పుడు రేట్స్ ప్రీమియర్స్ అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మొన్న కోర్టులో కేసు వేసారని చెప్పి మన మినిస్టర్ గారు మళ్ళీ అన్నారు. బట్ తర్వాత కోర్టులో మరి అది కొట్టేశారు కదండి. 3 days హైక్ కోర్టు యాక్సెప్ట్ చేసింది. సో డెఫినెట్గా ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి కానీ బట్ మీరు సినిమా టికెట్ రేట్స్కి వస్తే మనం పెంచేది 50 rupees 75 rupees ఓన్లీ ఫర్ దోస్ 3-4 days. అలా చూస్తే మీకు అక్కడ సినిమా థియేటర్లో అమ్మే ఎసెన్షియల్స్ గూడ్స్ చూస్తే రేట్లు 3-4 times ఉంటున్నాయి. మనం ఎవరు దాని గురించి మాట్లాడట్లా. ఓన్లీ 3 days ఇయర్ మొత్తం తీసుకుని 50 days రేట్స్ పెంచుతాము 4 పెద్ద సినిమాలకి. దాని గురించి మాట్లాడుతున్నారు కానీ ఇయర్ లాంగ్ బాగా ఎక్సెసివ్ ప్రైజింగ్ ఉన్న వాటి గురించి ఎవరు మాట్లాడట్లా. యాక్చువల్ చిరంజీవి గారు కూడా దీని గురించి డెఫినెట్గా అడ్రస్ చేస్తా అన్నారు ఫ్యూచర్లో. ఎందుకంటే మీరు చూస్తే ఒక్కొక్క థియేటర్లో ఒక రేట్లు ఉన్నాయి. నేను మొన్న విమల్లో వెళ్ళాను, మన అక్కడ రేట్స్ రీజనబుల్గా అనిపించింది నాకు. అదే మూవీ వేరే మల్టీప్లెక్స్లో అయితే 3-4 times ఉన్నాయి. నేను అనేది ఏంటంటే మనం మ్యాక్సిమం ఇయర్ మొత్తంలో ఒక 50 రోజులు టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నాం కానీ ఇయర్ లాంగ్ ఈ ప్రైస్ గురించి మనం మాట్లాడట్లా. అవి ఇంకా మోర్ డ్యామేజ్ చేస్తున్నాయి కదా ఆడియన్స్ థియేటర్ రాకుండా అంట. నేను ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అనిల్ గారు సార్, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. మీ మీద కెమెరా ఉందా? తారక్ గారు కెమెరా పెట్టండి. ఆయన పాపం డైలాగ్ చెప్పారు. కెమెరా మా వంశీ ఆయన అంత మోడ్యులేషన్ అంత. మీరు టేక్ చెప్పండి సార్. రెడీ, యాక్షన్ అని చెప్పండి. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. అనిల్ గారిలో నాకు బాగా నచ్చే విషయం ఎంటర్టైన్మెంట్తో పాటు ఆయన బిహేవియర్. షార్ట్ ఓకే. ఇప్పుడు క్వశ్చన్స్ అంటే చిరంజీవి గారు అనగానే మీరు అన్నట్టు ఆయన ఒక వింటేజ్ లుక్స్, ఆయన ఇదంతా కామెడీ టైమింగ్, ఇదంతా ఎవ్రీథింగ్ ఓకే. బట్ ఆయన డ్యాన్సులకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఎప్పటికీ ఉంటుంది అది. సో ఇప్పటివరకు వచ్చిన 2 songs కూడా చాలా మీరు అన్నట్టు ఒక వైబ్ తోటి, మీసాల పిల్లంతా ఒక గ్రేస్ ఉంది, తర్వాత మెగా క్లాస్ అన్నారు. సో బాస్ నుంచి ఒక సోలో సాంగ్ ఆయన వింటేజ్ ఏదైతే ఉందో వాటితోటి ఆయన సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏం ప్లాన్ చేసి? ఉంది మంచి నంబర్ ఉంది అది. మంచి నెంబర్. సో అది కూడా 4th song వస్తుంది. సో 3rd song ఇందా చెప్పినట్టు చిరంజీవి గారి వెంకటేష్ గారి సాంగ్ మోస్ట్లీ December లాస్ట్ వీక్లో రిలీజ్ చేస్తాం. బట్ ఆయన సోలో సాంగ్ ఒకటి ఉంది, ఇంట్రో సాంగ్. మీరు అడిగిన ఏదైతే ఉన్నాయో అన్ని సాంగ్లో ఉంటుంది అది. అట్ ద సేమ్ టైము ఆయన మేనరిజమ్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అది కూడా సార్. అంటే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ మాసుల్లో బాగా మాస్ అని కాదు, ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారి అభిమాని సాధారణ సినిమా ప్రేక్షకుడు కూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. సో మరి అనిల్ గారు అలాంటి మేనరిజమ్స్ ఎన్ని చేయించారు, ఎలా ఉండబోతుంది? అంటే ఈ సినిమాలో పర్టికులర్గా నేను అది సంక్రాంతికి వస్తున్నాను కూడా నేను F2లో కనుక వెంకీ ఆస్టర్ అన్నట్టు, తర్వాత సర్లేర్లో ఎవర్ బిఫోర్ అన్నట్టు ఇలాంటి 1-liners కొద్దిగా తగ్గిస్తూ వచ్చా. ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాను కూడా ప్లాన్డ్గా ఏం చేయలేదు. బట్ కురికెత్త అది వెళ్ళిపోయింది. అది లూప్ లాగా చేద్దామని అనుకోవాలి. సో ఈ సినిమా కూడా ప్రత్యేకంగా ఏదో పెట్టాలని చేయలేదు కానీ బట్ ఎవ్రీ సీన్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ వరకు చిరంజీవి గారి టైమింగ్ కానీ ఆయన బిహేవియర్ కానీ, సో ఆయన 1-liners మాట్లాడే విధానం చాలా న్యాచురల్గా లైవ్లీగా మన పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో మాట్లాడినట్టు చాలా బాగుంటుంది. సో దాంట్లో ఏది కనెక్ట్ అవుతుందో నేను చెప్పలేను. బట్ ఆయన షో స్టీల్ చేసేసారు అంతే. అంటే వన్ మోర్ సార్, యాక్చువల్గా లాస్ట్ సంక్రాంతి ఏంటంటే ఒక్కొక్క జోనర్లో ఉంది. బట్ ఈసారి సంక్రాంతి కొంచెం టఫ్ అవుతుందని ఒక టాక్ నడుస్తుంది. అంటే అన్నీ ఆల్మోస్ట్ ఒక ఫన్ జోనర్లో వస్తున్నాయని చెప్పేసి. సో దాన్ని మీరు ఎలా చూస్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అసలు టఫ్ ఏ ఉంది. అందరూ జనాలందరినీ నవ్వించడానికి బయలుదేరితే అందరూ హ్యాపీగా అందరూ నవ్వుకోవటమే.
యా విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యా Hello, sir. నా డైలాగ్ వచ్చి ఒక నిమిషం. రికార్డ్స్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి. ఇది చిరంజీవి గారి డైలాగ్. సూపర్. అంటే సినిమా చేయటం, సక్సెస్ కొట్టడం ఇవన్నీ మీకు కామనం. బట్ ఈ సినిమా చేసేటప్పుడు ఒక చిరంజీవి ఫ్యాన్గా చిన్నప్పటి నుంచి ఆయన్ని మీరు ప్రేమించిన విధానాన్ని కానీ, అభిమానించిన విధానాన్ని కానీ ఆయనతో దగ్గరుండి షేర్ చేసుకున్నారని చెప్పి తెలిసింది. సో ఏంటి అదంతా, ఎలా చిరంజీవి గారు మురిసిపోయారు మీ అభిమానం చూసని కూడా చాలామంది మాట్లాడుకుంటూ వచ్చారు. సో దా జర్నీ గురించి. సో నేను అంటే యాక్చువల్గా చిన్నప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, స్కూల్ డేస్లో నేను ఆయన పాటలకు బాగా డ్యాన్స్ చేసేవాడిని. సో తెలియకుండా ఆయన సినిమాల్లో ఆయన కామిక్ టైమింగ్ కానీ, ఆయన ప్రజెంట్ చేసే విధానంలో కానీ ఒక తెలియని ఇన్ఫ్లుయెన్స్ ఉంది చూసి. సో నాకు ఎందుకో అంటే బై చైల్డ్హుడ్ నాకు మూవీ బఫ్ అండి. నేను సినిమాలకి ఒక అడిక్ట్ అయిపోయిన ఒక అబ్బాయిని. స్కూల్లో బాగా చదివితే క్లాస్ ఫస్ట్ వస్తే వీకెండ్ సినిమా చూపిస్తారని క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. సో వారానికి ఒక సినిమా చూశాను. అంటే 52 సినిమాలు, 52 వారాలు అంటే 52 సినిమాలు చూసేవాడిని ఆ ఏజ్లో, 5th క్లాస్ 6th క్లాస్లో. సో అలా చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు, నరేష్ గారి సినిమాలు, అంటే థియేటర్లో టౌన్లో ఏ సినిమా ఉంటే ఆ సినిమాకి వెళ్ళిపోయేవాడిని. సో ఆ పబ్లిక్తో ఉండే ఇంటరాక్షన్ కానివ్వండి, ఆ సినిమా చూసినప్పుడు ఆడియన్స్తో ఇది ఉండే కానీ, ఆ తెలియకుండా థియేటర్కి సంబంధించిన వైబ్తో బాగా కనెక్ట్ అయి ఉన్నాను. అందులో ముఖ్యంగా చిరంజీవి గారి ఫిల్మ్స్ ఆ రోజుల్లో థియేటర్స్ని ఎంత సెన్సేషన్ చేసాయి, అందులో మాస్ ఆడియన్స్ని కానీ, యూత్ని కానీ పిచ్చెక్కించాయి. సో ఆ వైబ్ ఆయన రీఎంట్రీ తర్వాత ఆయన డిఫరెంట్ జోనర్స్ చేస్తూ వచ్చారు. నాకెందుకో లైవ్ క్యారెక్టర్స్లో అంటే ఒక లీడర్ రాజు, ఒక గాయన్ లీడర్లో రాజారాం, అండ్ గరాణంలో లీడర్ రాజు, ఆటో జానీ, సో ఇలాంటి పాత్రలు అంటే మన ఇంటి పక్కన మన ఎదురుండే పాత్రలో ఆయన చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది ఆయన టైమింగ్ అని నా బిలీఫ్. సో అందుకే శంకర్ వరప్రసాద్ గారు అని పెట్టి ఆయన ఒరిజినల్ నేమ్ ఆయనకు పెట్టి మనలో ఒకటిగా మనతో మాట్లాడితే చిరంజీవి గారు ఎలా ఉంటారు అన్నది నేను ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నాను. అండ్ అది ఆయనకు కొట్టిన పిండి. మీరు రేపు సినిమా చూస్తారు, చిరంజీవి గారిని చూసి ద ఫస్ట్ ఫ్రేమ్లోనే మనం సర్ప్రైజ్ అయిపోతాం. అండ్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో యూ విల్ సర్ప్రైజ్. అనిల్ గారు సార్, ఇక్కడ మైసెల్ఫ్ హేమమాలిని సార్, డైలాగ్ వచ్చేసి సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఈవిడికి గిఫ్ట్ రెడీ చేసుకొచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతికి వస్తున్నామే చాలా మెమరబుల్ నాకు. అప్పుడు ఆ ఇయర్ అలా బ్యాంగ్ ఆన్ స్టార్ట్ అయింది. సో ఈ ఇయర్ గిఫ్ట్ వచ్చినా రాకపోయినా ఇది కూడా మెమరబుల్లే, బికాజ్ చిరంజీవి గారి సినిమాయే పెద్ద గిఫ్ట్ మాకు. సో ఫస్ట్ నాకున్న ఒకే ఒక క్వశ్చన్, ఇద్దరు ప్రొడ్యూసర్లని పక్కన కూర్చోబెట్టుకున్నారు కదా సార్, ఏ ప్రొడ్యూసర్ మీకు మహా ఇష్టం? మీరు చెప్పిన దానికి వెంటనే ఒప్పేసుకున్న ప్రొడ్యూసర్ ఎవరు సార్ వాళ్ళిద్దరిలో? ఇలా ఫిట్టింగ్ పెట్టారేంటి? సో ఎవరిష్టం అంటే నేను చెప్పలేను. అండ్ సి, ఒకవైపు బాస్ డాటరు, ఒకవైపు మంచి ఫ్రెండ్. సో ఎట్లా పిక్ చేయండి నేను? సో అంటే ఇద్దరు నిజంగా చెప్పాలంటే అస్సలు స్ట్రెస్ తీసుకోరు. ఎంత పెద్ద ఇది ఉన్నా కూడా, అంటే మనకేదో పక్క నుంచి ఏదో వాల్కనో పేలిందన్నా కూడా అలా చూస్తుంటారు ఇద్దరు, ఓ వాల్కనో పేలిందా అన్నట్టుగా. అంతేగాని పరిగెత్తడం అది చాలా సింపుల్గా, చాలా కూల్గా ఉంటారు. ఇక సాహు గారి గురించి మన ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు, సో అంత కూల్ పర్సన్. కాబట్టి ఇద్దరు సూపర్. సో కాకపోతే ఈవిడ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఈయన అసలు నవ్వడం. సో నాకు నవ్వే ఫేసులు బాగా ఇష్టం కాబట్టి ఈవిడికి ఓటేస్తా. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సార్ అనిల్ గారు సార్, హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి డైలాగ్ చెప్పడం అనేది ఒక అదృష్టం. సో ఆయన్ని మ్యాచ్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. బట్ ఏంటంటే ఒక చిన్న డైలాగ్, రాననుకున్నారా రాలేననుకున్నారా అని ఒక డైలాగ్ చెప్పేసి. కాశీకి పోయాను, కాషాయం కట్టాను, వారణాసి వెళ్ళాను, వసం మారింది అనుకుంటున్నా, అదే రక్తం అదే పౌరుషం. సార్ చిరంజీవి గారు అంటే మల్టీ టాలెంటెడ్. ఆయన డ్యాన్సులు కానీ, ఫైట్స్ కానీ, యాక్షన్ కానీ, కామెడీ టైమింగ్ కానీ అన్ని రకాలుగా చిరంజీవి గారిని చాలా తక్కువ మంది ఆయనలో ఉన్న అన్ని రకాల ఎమోషన్, అన్ని రకాల టాలెంట్ని వాడుకుంటూ ఉంటారు సార్. అంటే మీరు చిరంజీవి గారిని ఈ సినిమాలో ఆయన స్ట్రెంగ్త్ని ఏది ఎక్కువ బాగా మీరు ఈ సినిమాలో వాడుకున్నారు? మొన్న మేము మేకింగ్ వీడియో వదిలేం కదా, దాంట్లో చిరంజీవి గారు ఒక మాట అన్నారు, పిండేస్తున్నాడు మా అబ్బాయి అన్నాడు కదా. సో వాడటం అంటే సో ఏది వదలలేదు నేను. సో ఆయన స్ట్రెంత్ అన్నారు కదా, A to Z ఎంత వీలైతే అంత చిరంజీవి గారిని మనం ఆడియన్స్ ఎలా లైక్ చేస్తారో ఆ స్పేస్లోకి తీసుకురావడానికి నా 100% ఎఫర్ట్స్ పెట్టాను. సో డెఫినెట్గా ఆడియన్స్కి ఆయన విపరీతంగా నచ్చుతారని నా ఫీలింగ్. సాహు గారు సార్,
మెగాస్టార్ గారితో సినిమా తీయడం అనేది అందరికి ఒక డ్రీమ్. యా మీకు ఈ అవకాశం వచ్చిన ఫస్ట్ అంటే ఆ క్షణాల్లో మీ అనుభూతి ఏంటి సార్ అసలు? యాక్చువల్గా డెఫినెట్గా మీరు అన్నట్టు అందరికీ అవకాశం రాదండి.